మరి మాట చూద్దాం. రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 13వ వచనం కూడా తర్వాత తొందరపాటు క్రైస్తవులు అస్సలు అర్థండి. ప్రైజ్ ది లార్డ్. చెప్తామా ఇది తెలుసా? భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. క్రైస్తవులను అందరూ చంపేస్తున్నారట. బైబిల్ అమ్మో ఆశ నాకెందుకమో బైబిల్ కనపడతా, బైబిల్ పడేస్తా. ఇక్కడ మనం అందరం కూడా హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కళ్ళు వస్తాయి. రానున్న రోజు రేషన్ కార్డు మనకి ఏమి ఇవ్వరు. ఏసుని పెడితే ఇస్తామంటారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ సంగతి, అసలు క్రీస్తు ఎవరు. హల్లెలూయా. ఒక్కగానొక కొడుకు నచ్చినాడు. ఆ రాళ్ళు వేసుకుంటే ఏం లేదు, చచ్చిపోవటానికి కూడా పడదు. కానీ దేవుని అంటాడు తమిళ బాయ్ మొత్తం బాయ్ శత్రువులు దోసుకుండి నీ ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం కూడా బాగా పని మాలోడు దేవుడని యథార్థంగా మాట్లాడుతున్నాడు. సావరాదు, ఎవరు బాగు చేస్తావు అన్నట్టు బాగా మాట్లాడింది. యోబు అన్నాడు కొంచెం కూడా కొంచెం కూడా తొందరపడాలి. క్రైస్తవులు తొందరపాటు అస్సలు ఆశీర్వాదం నా ఆశ అన్నికి తీసుకుపోతారు. చిన్న విషయానికి పెద్దగా ఆలోచన చేయటం కనీసం ధర్మమే కాదు, కానీ ప్రభు కొరకైనా జీవించాలను నిరంతరం ఆలోచన చేయి. నువ్వు పని చేసుకుంటా, పాట పడుకుంటా, ఏదైనా చేయి. ప్రభువా నేను నీ జీవించాలి, నేను రాజు నేను ఎలా కట్టాలి పని మీరు త్వరపడి ఆలోచనలు తలంపులు భయపడద్దు, బెదరదు. అన్నది ఆయన ఏమందరూ నిలిపోగైతమాట. ఆశ ఎంత అదృష్టం అని. మొట్టమొదట భూమి ప్రశత్వము సంబంధించింది. పాప పురుషుడు ఎవడు? సాతానుడు. యేసు ప్రభు కోల్చిన సింహాసనం వాడు. కూర్చున్నాడు. ముందుగా కూర్చొని ఈ మొత్తం భూమి అంతటిని వాడు ఏళ్తాడు కొంతకాలం. తర్వాత యేసయ్య వస్తాడు, వాడిని సర్వనాశనం చేస్తాడు. శ్వాసాన్ని పరిశుద్ధపరిచి ఆయన కూర్చుంటాడు. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. భూమి అనగా మధ్యాకాశంలో జరుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే ఆయన సముఖం మనం కాపాడాలి, ఆయనని చేరుకోవాలి. ఆయన చేరుకోకపోతే నీ విశ్వాసము, నీ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుడు ఏందో తెలుసా? ఒక మిలిటరీ ఆఫీసర్ 40-50 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఆ రోజుల్లో టెలిఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లు ఉంటే ఉండొచ్చు కానీ టెలిఫోన్లు లేవు. భార్యకు ఏం చేశాడు తెలుసా? అని ఏమంటారు, మనీ ఆర్డర్ కాదు, ఏదో పంపించాడు మొత్తానికి.
వచ్చింది, భార్య చదువుకున్నది. ఏమనున్నది? ఫలాని శుక్రవారం రోజు మన ఊరి మీదకెళ్ళి, విజయవాడ మీదకెళ్ళి నేను కోల్కత్తా వెళ్తున్నాను, మిలిటరీ నాతో పాటు నా 100 మంది విజయవాడ బాబుని నిన్ను చూద్దామని ఆశ. లెటర్ అందలేదా అని ఇన్ని రకాలుగా ఆలోచించుకొని కళ్ళకు నీళ్ళు తగిలిస్తున్నాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయి స్టేషన్ దాటింది. వచ్చిందా అమ్మ, వచ్చిందమ్మా, ఏది అగపోతుంది. నేను రైల్వే స్టేషన్ భార్య వచ్చి చూసి ఆ ప్లాట్ఫారం ఎక్కడికి పళ్ళు పొరులు పెట్టి ముట్టుకుంటూ 10,000 బట్టల మూట కట్టే ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? లబో దిబో లబో అని ఆమె కన్నా అవకాశం ఉంది, మరి అలాంటప్పుడు ఎంత మీకు కలిగి ఉండాలి. ప్రభు వలన ప్రేమింపబడిన వారం కాబట్టి ఇక్కడ మన సహోదరులారా అబ్బా ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. మిమ్మల్ని చూస్తున్నట్లయితే సంతోషం. ఆ పౌలు గారంతా కానీ ఆ ప్రేమ దేవుడు ప్రజలమా పట్టణంలో వాళ్ళు కూడా మంచిగా ఉన్న బిడ్డ ఏమైపోయింది? ఆయనను సరే
ఇది కాదు అది 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 పెరిగిన గొప్ప భక్తిహీనత, దరిద్రత. ఎవరైనా చూడండి, మీరే మీ బంధువులు అలా తిరిగి తిరిగి ఎంత అభివృద్ధి పొందారో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. మీరున్న స్థితిలో నేను ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి. కారణం ఏంటో తెలుసా? పడ్డకానే పార్కులాడలే తప్ప అటు ఇటు గంతులు వేయద్దు. పౌలు గారు అంటున్నారు, మళ్ళొకసారి చదవమాట. ఎంత ఆదరణ అండి సేవకునికి, సంఘానికి, మన కుటుంబాలకి ఎంత ఆదరణ మాట. చదవండి. ఈడ కూర్చున్న మనము ప్రభు వలన ప్రేమింపబడిన వారమే కానీ ప్రభు లేకుండా మనము ప్రేమింపబడలేదు. ఆత్మ మిమ్ములను పరిశుద్ధ పరుచుట వలనను ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? సేవకుడు చేసే పని ఏందో తెలుసా? ఎప్పుడు మీ కాన్నే వచ్చి మోకరించి ప్రార్థన చేసేటమే కాదు. సేవకుడైన వాడు, సేవకుడైన వాళ్ళు చేసే పని ఇది. అయ్యా, మా పిల్లలను 100 మంది 77 మంది ఉండే, అందులో ఇప్పుడు ఎంతమంది ఉన్నారయ్యా? తిప్పి కొడతా 30 మంది ఉన్నారు. ఆ 30 మంది కూడా ఒక దగ్గర కూడేటట్టు లేదు. హైదరాబాద్లో 2-3 ప్రాంతాలలో, మహబాద్లో చిన్న సంఘము, ఏమండి ఇప్పుడు ఆర్సీపురం నుంచి వాళ్ళు ఖమ్మం వెళ్ళారు, అక్కడ ఒక ఫ్యామిలీ. ఇవన్నీ చూసుకోవటానికి దేవా కావాల్సిన శక్తిని, సామర్థ్యతను దయచేయండి. మీరు మాకు ఇచ్చిన ఆ కుటుంబాలను చెదిరిపోకుండా, అపవాది దోసుకోకుండా, వారిని భయపెట్టకుండా కాపాడు ప్రభుని ప్రార్థన చేసేవాడే సేవకుడు. సేవకుని లక్షణము అదనమాట. ఈరోజు మీరు ఇంత క్షేమంగా ఉన్నారంటే మీ భక్తి, మీ ప్రార్థన సరిపోదు. అది ఎప్పుడు గుర్తుపెట్టి, ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే, నేనైనా సరే, నా కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థన, నా ప్రార్థన కలిసి దేవుడు ఆశీర్వదిస్తూ కాపాడుతున్నాడు. మీరు కూడా అంతే. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాము. 3వ అధ్యాయము, అదే పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. హల్లెలూయా చెప్పుదామా? దేవునికి స్తోత్రాలు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? అయితే ప్రభువు నమ్మదగిన వాడు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు కొనియాడే దేవుడు, నువ్వు సేవించే దేవుడు, మందిరంలోనికి వచ్చి వాక్యం వింటున్నా, వాక్యము అనే దేవుడు, నువ్వు ఇంటికాడ నీ ప్రార్థన చేసుకున్నా, నీ ప్రార్థన చేసే దేవుడు నమ్మదగిన వాడు. మనలాగా నమ్మకం లేనివాడు కాడు ఆయన. హల్లెలూయా. ఏందట? అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి ఎలా స్థిరపరుస్తాడు తెలుసా? క్రీస్తులో, వాక్యములో, ప్రార్థనలో, సంఘములో స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత దుష్టత్వము నుండి నేను కాపాడతాడు. దుష్టత్వం అంటే ఏంటిది? వావి వరుస లేకుండా పాపం చేయటము, అందిన కాడికి వాని జుట్టు వీని జుట్టు దోసుకొని మనము జీవించటం, అది దుష్టత్వం. కామ, క్రోధ, మదమత్సరాలు, సకల బలహీనతలు, పాపాలన్నీ అన్నలో ఉంటాయి. దుష్టత్వం అవన్నిటి నుంచి నిన్ను కాపాడుతాడట. అంతకంటే గొప్ప రక్షణ ఇంక నీకేం కావాలి చెప్పండి? హల్లెలూయా. 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. సేవకుడు చేసే ప్రార్థన అండి ఇది. ఈ పౌలు గారు ఆ సంఘాల కొరకు ఈ ప్రార్థన చేశాడు, పత్రికగా రాశాడు. ఆనాటి ఈనాటి ఇంకా రాబోయే తరతరాలకు ఈ మాటలు నిలబడతాయి. అందరికి అవసరమైన మాటలు ఏందట? 5వ వచనంలో, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రేమ మీలో ఉండాలి. అంతేకాదు ఇంకేంది? ఆయన చూపిన ఓర్పు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ, ఆయన చూపిన ఓర్పు మీలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మీలోనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలరా, దేవుని సంగమా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాము. దేవుని ప్రేమ నీలో ఉందా? ఓర్పు నీలో ఉందా? ఏమయ్యో
ఎన్ని లక్షలు పెట్టాలి నీకని చెప్పి భర్తను అంటున్నావా? ఏమే ఎన్ని సంవత్సరాలు ఓర్చుకోవాలనే అని చెప్పి భార్యని బట్టి అంటున్నావా? వద్దు అనొద్దు. నీకు రోగం వచ్చింది, దానికి రెండు రకాల అర్థం. దేవుడు కావాలని పెట్టాడా, లేక నువ్వు చేతులాట చేసుకున్నావా? ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, దేవుని అడగాలి. దేవుడిచ్చిందైతే దేవుడే చూసుకుంటాడు, నువ్వు తెచ్చుకున్నదైతే నువ్వు సమస్యలు అనుభవించక తప్పదు. హల్లెలూయా. మళ్ళీ ఆయనే తీసేస్తాడు. కానీ ఎప్పుడో తెలుసా, నేను వృద్ధి అని ఆయన పాదాల మీద కుమ్మరించి కన్నీళ్లతో ఆయన పాదాలు అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు. 10వ వచనం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని గదా. పౌలు గారు ఈ తెస్సలోనికలో పట్టణంలో ఉంటున్న ప్రభు సంఘంలో ఉన్నప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏందో తెలుసా? పనిచేయనుడు భోజనం చేస్తాడయ్యా. అది సంఘములో విరిసే రొట్టె కానీ, బల్లారదనే కానీ, లేకపోతే నీ కుటుంబంలో భోజనం కానీ, సంఘములో సమిష్టిగా అందరు కలిసి వంట చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా సరే ఏ విషయంలో నువ్వు లేకుండా కేవలం భోజనం టైంకి వచ్చి భోజనం చేస్తే అది చెప్పినాడు. అలాగే మన సంఘములు కాదు, కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను. మన సంఘం మంచి సంఘము దేవుడిచ్చాడు. ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు చెప్తారు, వారం రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఆయనను సరే ఆ మీటింగ్ రోజే, మందిరంలో కూడిక రోజే భారమైన పనులు పెట్టుకొని పోయి భోజనం టైంకి కనీసం మీటింగ్ కూడా రారు, వాకింగ్ కూడా వినరు, భోజనం టైంకి వచ్చి భోజనం చేసిపోదు. అదే భ్రష్టత్వం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదానికి ముందు వీళ్ళు భ్రష్టత్వం పొందుకుంటున్నారు. పౌలు గారు అదంతా గమనించి చెప్పిన మాట ఇది. సంఘములో చాలామంది ఆ రోజుల్లో కూడా పని పాటలను వదిలేసి, అంటే చర్చికి దేవునికి సంబంధించిన పక్క పెట్టేసి సొంత పనులు చేసుకొని వచ్చి భోజనం టైంకి వచ్చి భోజనం చేసేవారట. అలా చేయడానికి వీలేదు. మీరు అలా చేస్తే మాత్రం బాగుండదు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనము ఏం చేద్దాం చెప్పండి? అందరం లేచి నిలబడదాం. ఏం చేద్దాం చెప్పండి? అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాము అని చెప్తూనే ఉన్నాను కదా. ఆయన దిక్కులు దృష్టిలు చూస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని నీ నోటితో నీ పెదాలతో నువ్వే పలకాలి. నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పాలి. దేవా, నన్ను క్షమించండి. ఇక మీదట నేను నీకు విరోధంగా జీవించను. మీ ప్రేమను, మీ ఓర్పును నేను కలిగి నీ రాకడ వరకు, ఎత్తబడే వరకు నమ్మకంగా జీవిస్తూ మీ శిలువ మరణాన్ని సకల జనులకు ప్రకటించే, బోధించే భాగ్యము మాకు దయచేయమని సమస్తమును చెయ్యగల సర్వాధికారి అయిన సార్వభౌముడైన యేసునాథుని పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు చెప్తాను, అలాగనే వినండి. ఖమ్మంలో మనకు ఒక ప్రార్థన గృహము అద్దెకు, అంటే కిరాయికి కావాలి. మానక ప్రార్థన చేయండి. మరి అనుసూర్య కుటుంబం అక్కడ ఉంటుంది. కోడలికి జీతము అక్కడ జాబ్ వచ్చింది, అందుకోసం అక్కడికి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అక్కడ మనకు అద్దె గృహము దొరకాలి. ఆ కుటుంబం వేరే సంఘానికి పోవటానికి వీలు లేదు. అది మా ప్రయాస.
అట్లా వదిలిపెట్టే 60 మందికి పైన ఇతర సంఘాలలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఉన్న కుటుంబాలను కాపాడుకోవటానికి మాకు కలిగిన భారము మీకు చెప్తున్నాము. మీరు ప్రార్థన చేయండి. ఒక చిన్న గది దొరికిన మనకు చాలు. వాళ్ళు ఒక ఫ్యామిలీ, మేము ఒక 5 మంది అంటే కాదు. అక్కడ ఆర్సీపురం సంబంధించిన 5 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పుడు పెళ్లి కాకముందు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము చేసే సేవలు మాతో పాటు సహకరించిన వారు ఇప్పుడు 2-3 పిల్లల తల్లులు అయ్యారు. వాళ్ళ కుటుంబాలను దర్శించి వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రభువులోకి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాము. ప్రార్థన చేయండి. హైదరాబాదులో కూడా 4 ప్రాంతాలలో 4 సంఘాలను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా చేయండి. ఒకటి బంజరాయిల్స్ 10వ నెంబర్ రోడ్డు, తర్వాత జగదిరిగుట్ట, 3వది కుషాయిగూడ, 4వది రామ్నగర్. ఈ 4 ప్రాంతాలలో దేవుడు మనకు సంఘాలను ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. మీరు చేయండి. అక్కడ దీనులము బలహీనులమైన మమ్మలను దేవుడు బహుగా బలపరిచి తన కోసము వాడుకొని తనకు జరిగించినట్లు మీకోసము నిరంతరము ప్రతిదినం మేము ప్రార్థన చేస్తాం. గుండె మీద చేసుకొని చెప్పగలను. మీరు కూడా అలా చెప్పే స్థాయిలో ఉండాలి. మరి పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించమ దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీ పాదములకు వేలాది వందనాలు స్తోత్రములు నాయనా. ఇదిగో నా తండ్రి, విత్తబడిన వాక్యమును మా యొక్క వినికిడిలో ఆశీర్వదించండి. మా హృదయాలలో ముద్రించుకుంటానికి సహాయం చేయండి. వాక్య ప్రకారంగా నడుచుకుంటానికి సహాయం చేయండి. ప్రతి దినము కూడా నా తండ్రి వాక్యాన్ని నెవరవేసుకునే వారిగా చదివి హృదయంలో భద్రపరుచుకొని మనసులో నింపుకొని ప్రభువా నా తండ్రి నీ కొరకు జీవించటానికి, వాక్య ప్రకారంగా నడుచుకుంటానికి, మాట్లాడటానికి, జీవించటానికి సిద్ధపరచమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు నాయనా. అయ్యా నా తండ్రి, మరి అంతేకాకుండా ప్రభువా ఈ సమయంలో నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి నీ యొక్క రక్త మాంసములు తిని త్రాగి వెళుతున్నాము. అయితే తండ్రి మేము వెళుతున్న మార్గాలలో ఎన్నో ఉంటాయి నా తండ్రి, వ్యతిరేకమైన మాకు వ్యతిరేకమైన వాటిలో మేము పడిపోకుండా కాపాడమని అడుగుచున్నాము. మా ప్రాంతాలలో మేము పనులు చేసే స్థలాలలో, అయ్యా మేము ఉంటున్న స్థలాలలో ఎంతోమంది ఉంటారు మమ్మల్ని నాయన చూస్తున్న వారు. వారికి మేము మాదిరికరమైన జీవితం మాకు దయచేయమని వేడుకున్నాం. అయ్యా నిన్ను పోలిన వారిని మేము నడుచుకోవాలి. నీ రక్తం త్రాగిన మేము నీ కొరకు జీవించాలని నిన్ను చూపించాలి. అసలు వచ్చిన వార్త, నీ వార్త, ఈ 3 స్వార్థలు ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తాడు. అలా సిద్ధపరచమని వేడుకుంటూ నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ సంఘ బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నిన్ను మోసుకొని వారి గృహాలకు వెళ్ళి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ప్రార్థన సంఘాల కుటుంబాలను ప్రతిబిడకును చెదిరిపోయిన వారికి, తిరుగుబాటు చేసిన వారిని ఎదుర్కొనే నిరంతరకాలం తోడవండి కాపాడిన రాకతబడే కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము
నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోను నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.